ఎటు నుంచి వస్తారో తెలియదు, ఎట్లొస్తారో తెలియదు. కానీ పోవాల్సిన కాడికి పోతారు, సర్దుకోవాల్సిన కాడికి సర్దుకుంటారు, చేరాల్సిన కాడికి చేరుతారు, ముట్ట చెప్పాల్సిన కాడ ముట్ట చెప్తారు, రావాల్సిన పైకం తీసుకుంటారు. ఏడికి ఏ టైంలా ఎట్లా పోతే పరతలు పడతాయో వాళ్ళకి తెలిసినంత ఇంకొవ్వరికి తెలియదు. పొయ్యిరా అంటే పని కాలేదన్న ముచ్చట ఉండదు. అర్థం అయ్యి కానట్టే ఉంది కదా దొంగనల గొప్పతనమేనుల్లా. ఇక ముచ్చటేందంటే దొంగలు జోరు చూపిస్తున్నారు ఊళ్ళల్లా. సంగారెడ్డి జిల్లా ఎర్రారంలో నిన్న రాత్రి ఒకటే ఊర్లో 8 ఇండ్లు ఉడిచిండ్రంటే చూడుర్రి. మరి 4 తులాల బంగారం 35,000 పైకం చదువుకొని అవతల పడ్డారు. అన్ని సుత తాళాలేసి లేనుల్లో ఊర్లోకి పోయొచ్చే వరకు దొంగలు ఇండ్లు ఖాళీ చేసిండ్రని పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. గిసొంటి కథలు పడుతురనే జగిత్యాల జిల్లా వెల్గటూరులో పబ్లిక్ అంతా గుత్పలు పట్టుకొని తెల్లని దాకా గస్తీ కాస్తున్నారు. ఏం చేస్తారు మరి, 2 వద్దుల కాంచెల్లి సుక్కలు చూపిస్తున్నారట దొంగలు. ఇక ఎట్లేస్తారో రారని పడసోళ్ళు ముసలోళ్ళు అమ్మలక్కలు సుత జాగారం చేసిర్రు. గదే టైంలో గీ అన్ను ఉల్లెకొస్తే దొరికిండ్రా బిడ్డ అని గుంజుకొచ్చి తమ్మానికి గట్టేసిర్రు. కానీ మనోడు దొంగ కాదు, క్యాలీలో లేడట. వివరాలు తెలుసుకొని ఇంటికి తోలిర్రు పోలీసులు. ఎండాకాలం సీజన్ వెళ్ళిపోతుండే వరకు పరదల కోసం గిట్లా రుగడు చూపిస్తున్నారో ఏమో మరి.